హైదరాబాద్లోని ట్యాంక్ బండ్పై మహాత్మా గాంధీ, జ్యోతిబా పులే, సావిత్రిబాయి పులే విగ్రహాలను ఏర్పాటు పనులను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఇక దాదాపు 4 కోట్లతో జ్యోతిబా పులే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. 11వ తేదీ సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి పూలే విగ్రహాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు. ఇక ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వం వచ్చిందని అన్నారు పొన్నం ప్రభాకర్. జ్యోతిబా పులే సామాజిక న్యాయం కోసం ఎన్నో పోరాటాలు చేశారని, సావిత్రిబాయి పులే మహిళలు చదువుకోవటం కోసం ఉద్యమించారని తెలిపారు మంత్రి. కృషి చేసినటువంటి జ్యోతిబా పూలే గారు, అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు విద్య ప్రారంభించినటువంటి తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా సావిత్రిబాయి పూలే గారు 2 విగ్రహాలను కలిపి ఇక్కడ దాదాపు 4 కోట్ల రూపాయలతోటి హాఫ్ ఎకర్ 2500 స్క్వేర్ యార్డ్స్ లోపల ఈ యొక్క నిర్మాణం పూర్తి అయింది. 11వ తారీఖు నాడు జ్యోతిబా పూలే గారి జయంతి సందర్భంగా సాయంత్రం 6-7 గంటల ప్రాంతం లోపల గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ విగ్రహాన్ని ఆవిష్కరించుకుంటా ఉన్నాం. అందుకు సంబంధించి మనం అందరం కూడా ఒకసారి ఏర్పాట్లు చూడడానికి రావడం జరిగింది. అందుకు ఇదే బహిరంగ ఆహ్వానంగా తెలంగాణలో ఉన్నటువంటి బలహీన వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా ఉదయాన్నే మేము జిల్లాల్లో ప్రోగ్రాంలు చేసుకుని 11 నాడు సాయంత్రం ఈ విగ్రహావిష్కరణకు ఇక్కడనే హెచ్ఎండిఏ గ్రౌండ్ లోపల మీటింగ్ ఉంటుంది. ఇక్కడ విగ్రహావిష్కరణ గౌరవ ముఖ్యమంత్రి గారు మిగతా ప్రజాప్రతినిధులందరూ చేస్తారు. ఈ విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం 2 సంకేతాలు ఇవ్వదలుచుకుంది తెలంగాణ ప్రజలందరికీ, ముఖ్యంగా బలహీన వర్గాలకు. ఒకటి, విద్య పట్ల ఉన్నటువంటి ప్రాధాన్యత, అందులో ముఖ్యంగా మహిళలకు సంబంధించిన విద్య. సావిత్రిబాయి పూలే ఎందుకైనా విగ్రహాలు ఎందుకు పెట్టుకుంటామంటే ఆ విగ్రహాలు చూడగానే వాళ్ళ యొక్క చరిత్ర, వాళ్ళు ఏ విధమైనటువంటి సంస్కరణలు మార్గదర్శకత్వం చేసిరో ప్రజలు చర్చించుకునేటువంటి అవకాశం కొరకే విగ్రహాలు పెట్టుకుంటాం, లేకపోతే ఇంకా వేరే ఆలోచనతో కాదు. అందుకే ఇక్కడ ఈరోజు